జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహర్రావు పట్టణంలోని గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యాగ్రహం, అహింస, సామాజిక న్యాయం కోసం చేసిన త్యాగం భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి ఆదర్శమని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గం ద్వారా దేశం స్వాతంత్రం సాధించిందని, సమాజంలోని ప్రతి వ్యక్తి గాంధీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నేటి తరానికి గాంధీ బోధనలు ఎంతో అవసరమని, అహింసా సిద్ధాంతం, సత్యనిష్ట, సమానత్వం, దుర్బలుల పట్ల కరుణ ఇవన్నీ సమాజ అభివృద్ధికి పునాది కాబోతున్నాయని అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని పేర్కొన్నారు. జన్మించి ఈ దేశానికి ప్రధాని అయినటువంటి, దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుల్లో గౌరవనీయులు మహాత్మా గాంధీ గారు మొదటి వరుసలోని వ్యక్తి. మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగినటువంటి అహింసా సిద్ధాంతంతో, మరి సత్యాగ్రహ దీక్షలతో యావత్ ప్రపంచానికే సత్యాగ్రహం యొక్క గొప్పతనాన్ని, అహింస యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మహాత్మా గాంధీ గారు వారి జయంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, అలాగే ఈరోజు మరో నేత గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా, మరి వారు కూడా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఈ దేశానికి ప్రధాని అయినటువంటి ఘనత గౌరవనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారిది. వారి వ్యక్తిత్వం గురించి మాట్లాడాల్సి వస్తే, వారు ఎంతో పేదరికం నుంచి వచ్చి వారు దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి